అట్ ది ఎండ్ ఇంకా సరే అని చెప్పి ఏఎస్‌యూకి అప్లై చేస్తే నా పీఎల్ స్కోర్‌కి నాకు డేటా సైన్స్ ప్రోగ్రామ్‌లో సీట్ రావట్లేదు. నాకు ఐటీ ప్రోగ్రామ్‌లో సీట్ ఇచ్చారు. బట్ నాకు ఐటీలో మాస్టర్స్ చేయాలని లేకుండే. సో, డేటా సైన్స్‌లో చేద్దాం అనుకోని ఇంకేమైనా వేస్ ఉన్నాయా అని చూస్తే సో, డ్యూయోలింగో ఎగ్జామ్ అనేది చెప్పి కనపడింది. సో, ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ రాసి మనం 140 కనుక స్కోర్ చేస్తే ఔట్ ఆఫ్ 160 ఏఎస్‌యూలో డేటా సైన్స్ ప్రోగ్రామ్‌కి సీట్ అయితే వస్తుంది. సో, ఇంకా 1 వీక్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాసేసా. సో, ఫైనల్లీ ఐ గాట్ ఎ స్కోర్ ఆఫ్ 140 ప్లస్ అండ్ ఏఎస్‌యూ నుంచి అడ్మిట్ అయితే వచ్చేసింది. సో, అడ్మిట్ వచ్చిన 1 వీక్‌కి స్కాలర్‌షిప్ మెయిల్ అయితే వచ్చింది. సో, ఫస్ట్ ఇయర్‌కి $6,000 స్కాలర్‌షిప్ అయితే ఇచ్చారు. అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ స్లాట్స్ కోసం వెతకాలి. సో, స్లాట్స్ కోసం వెతుకుతూ ఉంటే ఫైనల్‌గా నవంబర్ 20, 2024 నాకు ముంబైలో ఈసారి నా వీసా స్లాట్ అయితే దొరికింది. అండ్ ఫైనల్లీ ఐ వెంట్ టు ముంబై ఫర్ మై వీసా ఇంటర్వ్యూ. అండ్ ఈసారి నాకు ఒక 3-4 క్వెషన్స్ అయితే అడిగారు. అండ్ మళ్ళీ అన్నీ ఆన్సర్ చేశా. సార్ నాకు ఆన్సర్ చేయడానికి ఏఎస్‌యూ కొంచెం బెటర్ ర్యాంక్డ్ యూనివర్సిటీ దాన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్. సో, నా దగ్గర ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉండింది. సో, ఆ పాయింట్‌ని కొంచెం స్ట్రెస్ చేస్తూ నేను ఈసారి నా వీసా ఇంటర్వ్యూనైతే ఆన్సర్ చేశా. సో, ఫైనల్లీ ఐ గాట్ మై వీసా అప్రూవ్డ్. నేను కొంచెం ఎర్లీగా యూఎస్‌కి అయితే వెళ్దాం అనుకున్నా. సో, నవంబర్ 20 నా వీసా అయితే అప్రూవ్ అయింది. ఇంకా ఆ రోజే నేను వర్క్ చేస్తున్న కంపెనీలో రెసిగ్నేషన్ పెట్టేసి అండ్ డిసెంబర్ 18కి నేను నా ఫ్లైట్ అయితే చేసుకున్నా. సో, నా చేతిలో 28 డేస్ అయితే ఉంది. సో, ఈ 28 డేస్‌లో నేను తిరుపతి వెళ్ళాలి, కజిన్స్‌తో ఒక ట్రిప్ ఉంది, ఫ్యామిలీతో ఒక ట్రిప్ ఉంది, అండ్ దెన్ షాపింగ్ చేయాలి. సో, ఇవన్నీ 20 డేస్‌లో కంప్లీట్ చేసుకొని సో, ఆల్రెడీ ఫ్రెండ్స్ యూఎస్‌లో ఉన్నారు కాబట్టి సో, నాకు కొంచెం షాపింగ్ ఈజీ అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో, నాకు కొంచెం తక్కువ థింగ్స్ క్యారీ చేయడానికి ఉన్నాయి. అండ్ నేను కొంచెం బట్టలు ఎక్కువ పట్టుకెళ్ళా. సో, ఓవరాల్‌గా షాపింగ్ అంతా అయిపోయింది. అండ్ ఫైనల్‌గా ఐ ల్యాండెడ్ ఇన్ యూఎస్ ఆన్ డిసెంబర్ 18, 2024. ఫైనల్‌గా నేను అరిజోనా స్టేట్‌లో అయితే ల్యాండ్ అయ్యాను.